హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. జాతీయ వేదిక మీద తీసేసిన ఒక పెద్ద డ్రగ్ మాఫియా సంచలనం అని చెప్పి తెలుగు దొంగల పార్టీ టీడీపీ నిన్న చేసిన హడావిడంతా తెలుసు కదా. అయితే తీరా ఆ ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉన్న కొద్దీ ఆ పట్టుబడ్డ నిందితులందరూ కూడా టీడీపీ మూలాలు ఉన్న వ్యక్తులు, టీడీపీకి సంబంధించిన కీలకమైన నేతలతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళని చెప్పి లేటెస్ట్ కథనం. ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఎవరి టీడీపీ నేత దామరచర్ల సత్య వైజాగ్ డ్రగ్ రాకెట్తో అతనికి సంబంధం ఏంటన్నది ఈ స్టోరీలో చూద్దాం. నిన్న చూసిరు కదా, ఇంచుమించు 25 కేజీల డ్రై ఆక్వాకి సంబంధించిన ఒక కంటైనర్లో లోడ్ను సిబిఐ ఇన్వెస్టిగేషన్ పట్టుకున్నది. దీనికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇనాక్టివ్గా ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఈ తెలుగు దొంగల పార్టీ నేతలు ఎందుకు ఇట్లా బూమ్రాంగ్ చేస్తారో, ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తారో ఇక వాళ్ళ తెలివి, వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. వీళ్ళంతా అంటే మెంటల్ కేసులో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో సర్టిఫికెట్లతో ఉండాల్సిన వ్యక్తులు అని చెప్పి ఈ స్టోరీతోనే అర్థమైందనమాట. అవి కూడా డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఈ మన పచ్చపత్రికలు, కులపత్రికల్లో ఏం రాసినారో చూద్దాం. దక్షిణ అమెరికా బ్రెజిల్లో బయలుదేరిన సరుకు దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో విశాఖ పోర్టుకు చేరింది. ఒక కంటైనర్లో 25 కిలోల డ్రై ఈస్ట్, అందులోనే గుట్టు చప్పుడు కాకుండా కొకైన్ ఇప్పటిదాకా వెతికింది 20 బస్తాలని. మొత్తంగా వెతికితే ఎన్ని వందలు వేల కోట్ల రూపాయలు విలువైన కొకైన్ దొరుకుతుందో ఇదో అంతర్జాతీయ సంచలనం. ఒకవైపు సిబిఐ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా మరోవైపు తగుదునమ్మా అంటూ రాష్ట్ర పోలీసులు అధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రక్రియను జాప్యం చేయాలని ప్రయత్నించడం గమనార్హం. విశాఖలో కొకైన్ కలకలం. డ్రై ఈస్ట్ మాటన గుట్టుగా సరఫరా. బ్రెజిల్ నుంచి షిప్పులో విశాఖకు రాక 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కలిపి రవాణా. ఆపరేషన్ గరుడలో ఇంటర్పోల్ సమాచారం. రంగంలోకి దిగి పట్టుకున్న సిబిఐ. డ్రై ఈస్ట్లో కలిపింది కొకైన్ అని నిర్ధారణ. సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ పేరిట బుకింగ్. కంటైనర్ను పరిశీలిస్తున్న సమయంలో విచారణకు అడ్డుపడిన ఏపీ అధికారులు. సరుకు తడిసిపోతుంది, రేపు చూసుకుందామంటూ ఆక్వా కంపెనీ ప్రతినిధుల హడావిడి. తెర వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారనే అనుమానం. చూసిరు కదా లింకు ఎట్లా మూడు పెడతారంటే తెర వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారనే అనుమానం. ఇంకొక కులపత్రిక ఏం రాసిందో చూడండి. ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రై ఈస్ట్ కంటైనర్, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించిన సిబిఐ. కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతల ఆటంకం. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం. లక్షల కోట్ల రాకెట్ బట్టబయలు. కంటైనర్ తెరవకుండానే వైకాపా నేతల ఒత్తిళ్లు. చూసిరు కదా, ప్రతిదానికి బురద జల్లే కార్యక్రమం. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఇన్సిడెంట్ నిన్న లేట్ నైట్ అంటే 8-9 గంటల టైంలో విశాఖ పోర్టు తీరంలో కలకలం రేగుతున్న టైంలోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ వేశారనమాట. ఇక టైం చూడండి, ఇక్కడ 9 minutes అంటే నిన్న రాత్రి 9:09 ట్వీట్ వేసింది అనమాట. ఏమనుంది ఇక్కడ? షాకింగ్, సిబిఐ సీజ్డ్ ఏ స్టాగరింగ్ 25,000 kilos of drugs at Vizag port today. The non-cooperation of AP police and port employees suggests complicity and point towards the potential involvement of the ruling party. The timing of such a huge consignment of drugs finding its way into AP is questionable. What would the ruling have done with the drugs in the upcoming elections? This confirms my fear that Andhra Pradesh has turned into the drug capital of India over the last 5 years and the future of our youth is at serious risk. It is time that the people responsible for this menace are caught and punished అని చెప్పి ట్వీట్ వేసిండు అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు మోతేవారి. ఒకసారి ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఒకసారి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన నిన్న సభలో ఈ డ్రగ్స్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి గంజాయి అలవాటు పడినా, డ్రగ్స్ అలవాటు పడినా మనకు తెలియకుండా చాప్ కింద నిర్మాలుగా మనకు తెలిసే ముందుకే మన పిల్లలు మనం చెయ్యి జారిపోతారు. అదే నా బాధ, ఆవేదన. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు. నేను అడగతున్నా, ఎప్పుడైనా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు? ఎప్పుడైనా మాట్లాడాడు? అంటే మన పిల్లలంటే ఎక్కడైనా తరం అయింది జగన్. ఇక మన లోకేశం ఆయన లావాదేవీలు బయటపడతాయో, లేదా వైజాగ్ లో ఉన్న రాసలీలను బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ
మద్యం స్కామ్ లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో, అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అంటే సామాన్య ప్రజలు అంటే ఒక రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అంటారు, అన్ని కుంభకోణాల్లో నంబర్ 2 ఈయనే. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. సో వాస్తవం మాట చెప్పాలంటే దొంగడు ఉంటే దొంగ పడినట్టు ఉంది. అది తీసుకుని నేను దొంగ కాదు సమాజం అంతా దొంగలు అంటే నేను చాలా చాలా బాధాకరం. ఆయన ఎందుకైనా కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది. ఫోన్ ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని ఇది అబ్బా కొడుకుల వాదన. ఇప్పుడు మనం క్లారిటీగా ఫ్యాక్ట్స్ ఏందనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ డ్రైడ్ ఈస్ట్ ఎవరైతే బుక్ చేసిండ్రో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ను ఎవరైతే బుక్ చేసిండ్రో ఆ కంటైనర్కు సంబంధించిన వ్యక్తి దామరచెర్ల సత్య. ఈయన నారా చంద్రబాబు నాయుడికే కాదు, నందమూరి కుటుంబానికి, దగ్గుబాటి పురేంద్రేశ్వరి కొడుకు చెంచురావుకు, తర్వాత బాలయ్య బాబు అల్లుడు భరత్కు అందరికీ చాలా దగ్గర వ్యక్తి. టీడీపీ మూలాలున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాను దామరచెర్ల సత్య. లావు శ్రీకృష్ణదేవరాయలతో ఫ్రెండ్షిప్, తర్వాత రాయపాటి సాంబశివరావు దగ్గర బంధువు. ఇదిగో కూనం కోటయ్య చౌదరి, ఈయన లావు శ్రీకృష్ణదేవరాయలు, రాయపాటి జీవన్ అంతా మన టీడీపీ తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా. మరి దీనికి వైసీపీకి ఏం సంబంధం? డ్రగ్స్ వ్యాపారం చేస్తూ సిబిఐకి పట్టుబడ్డ టీడీపీ నాయకులు బ్రెజిల్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్టుకు భారీగా డ్రగ్స్ కంటైనర్, మన డ్రగ్ కంటైనర్ దొరికిపోయింది, ఎలక్షన్ టైంలో దగ్గరకు వచ్చింది, ఓటర్స్కి డబ్బులు ఎలా ఇవ్వాలని లావు శ్రీకృష్ణదేవరాయలు బాధపడుతున్నారు అనమాట. ఇది వీళ్ళ చరిత్ర. కూనం కోటయ్య చౌదరి టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత సన్నిహితుడు. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్ కంటైనర్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే కంపెనీ పేరు సంధ్యా ఆక్వా ఫుడ్ ఓనర్ ఎవరు? కూనం కోటయ్య చౌదరి. ఈ కన్సైన్మెంట్ ఎవరి పేరు మీద వచ్చిందంటే ఈయన దామరచెర్ల సత్య, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఇంకా ఉన్నాయి ఫొటోస్. ఇంకా తెలుగు డ్రగ్స్ పార్టీ విశాఖ తీరంలో 25,000 కేజీల డ్రగ్స్తో అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు దామరచెర్ల సత్య. డ్రగ్స్ తెచ్చింది సంధ్యా ఆక్వా ఎండి వీరభద్రరావు. కంపెనీలో పురేంద్రేశ్వరి కుమారుడు చెంచురాం భాగస్వామి. చంద్రబాబు బాలకృష్ణ వియ్యంకుడు కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు. టీడీపీ హయాంలో సంధ్యా ఆక్వా అక్రమాల జోరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్రమాలపై కొరడా. కంపెనీ సీజ్. ఇదిగో దగ్గుబాటి భరత్రామ్తో కూడా ఈ దామరచెర్ల సత్యకు సంబంధాలు ఉన్నాయి. ఇదిగో నారా లోకేష్తో దిగిన ఫోటో. దామరచెర్ల సత్య ఫ్యామిలీతో ఇంత సన్నిహితంగా ఉండే వ్యక్తి వైసీపీకి ఏం సంబంధం? ఇదిగో టీడీపీ పురంధరేశ్వరితో అనుబంధం. భారీగా డ్రగ్స్ దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఎండి కూనం వీరభద్రరావు చౌదరితో పాటు టీడీపీ నేతలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు వదిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంద్రేశ్వరి కుటుంబానికి వీరు సమీప బంధువులు, వ్యాపార భాగస్వాములు కూడా కావడం గమనార్హం. పురేంద్రేశ్వరి కుమారుడు దగ్గుబాటి చెంచురాం, ఆమె సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్యా ఆక్వా అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ కంపెనీని సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, ఉయ్యూరు, సంధ్యా మెరైన్ పాలకొల్లు, సంధ్యా ఆక్వాటెక్ ప్రకాశం జిల్లా పేరుతో 3గా విభజించారు. వాటిలో సంధ్యా మెరైన్ను పురేంద్రేశ్వరి సమీప బంధువు వియ్యంకుడు ప్రసాదరావు, సంధ్యా ఆక్వాటెక్ను పురేంద్రేశ్వరి కుమారుడు చెంచురాం నిర్వహిస్తుండగా సంధ్యా ఎక్స్పోర్ట్స్ను కూనం వీరభద్రరావు, కోటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. కాగా బాలకృష్ణ వియ్యంకుడు కుటుంబంతోనూ గీతం యాజమాన్యం వీరభద్రరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? వైసీపీ నేతలతో సంబంధాలు ఉలిక్కిపడ్డారని చెప్పి మన కులపత్రికల్లో రాసుకొస్తాం. మరి ఈ ఫోటోలన్నీ ఏం చెప్తున్నాయి? దగ్గుబాటి చెంచురాంతో సంబంధాలు ఉన్నాయి, లావు శ్రీకృష్ణదేవరాయలతో సంబంధాలు ఉన్నాయి, బాలయ్య బాబుతో సంబంధాలు ఉన్నాయి. ఏకంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నాడు ఎవరు? ఈ దామరచెర్ల సత్య. ఈ నిజాలన్నీ పక్కన పెట్టి అబ్బా కొడుకులు ఇద్దరు రాష్ట్రం మీద బురద జల్లే కార్యక్రమం. ఇక పోతే లాజిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కొంచెం మాట్లాడుకుంటే, అసలు పోర్ట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధి. నేవీ, పోర్ట్స్ అనేవి, షిప్పింగు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరుణంలో
ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారాలు ఉండవు, ఏం చేయలేని పరిస్థితి. మొత్తం ఎలక్షన్ కమిషన్ కన్సర్న్లలో పోలీస్ యంత్రాంగం, ఐఏఎస్ యంత్రాంగం అన్నీ కూడా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశించినా ఇంకెవరేం చేసినా కూడా అక్కడ చీమ కూడా చిటుక్కోరు. ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ నేతల మీద బురద జల్లితే ఎట కుదురుతుంది? వీళ్ళకు తలకాయల గుజ్జుందో లేదో మరి ఇంకా దేవుడికే తెలియాలి. అందుకే చెప్పింది, మెంటల్ సర్టిఫికేట్లతోన వీళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నట్టుంది. ప్రతిదానికి బటగాల్చి మీదేసే కార్యక్రమం ఎందుకు? ఫస్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ సిబిఐ రంగంలోకి దిగింది. ఆ సంధ్య ఆక్వా కంపెనీలో రైట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ 1 by 1 బయటకు వస్తాయి కదా, సెంట్రల్ ఏజెన్సీస్ వివరాలు బయట పెడతాయి కదా. ఇప్పటికే విశాఖ పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చిర్రు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ బృందం విశాఖ వచ్చింది. డాగ్ స్వాడ్ అవసరమైతే మేము పోర్టుకి వెళ్ళాం, కేవలం డాగ్ స్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సిబిఐ విన్నపం మేరకే డాగ్ స్క్వాడ్తో పోలీసులు వెళ్లారు. ఆ పోర్టు మా పరిధిలో ఉండదు. వాస్తవాలు తెలుసుకోకుండా అడగోలుగా వార్తలు రాయడం, మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం, విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలేరు అని చెప్పి విశాఖ ఎస్పీ దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్ కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ వెళ్ళడం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను. వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతే అంతవరకే, కానీ దాని తర్వాత వాళ్ళకి ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పీ సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ, కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో గవర్నమెంట్ అఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాదు కానివ్వరు. అసలు సెంట్రల్ ఏజెన్సీస్ రంగంలోకి దిగినప్పుడు వీళ్ళకి సంబంధించి ఏమైనా సహాయం అడిగితే, అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏమైనా అడిగితే చేయడం తప్పిస్తే వీళ్ళ చేతుల్లో ఏముండదు. ఇట్లాంటి వాడు 14 ఏళ్ల పాటు సీఎంగా ఎట్లున్నాడో, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఎందుకు ఉన్నాడో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలవాలి. సాక్షాత్తు ఆ కంపెనీ ఓనరే ఎవరు, కూనం హరికృష్ణ, దీనికి ఈ కన్సైన్మెంట్కు సాక్షాత్తు ఆ కంపెనీ ఓనరే కూనం హరికృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, మేమే బ్రెజిల్ నుంచి తెప్పించుకున్నాం, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో మొత్తం తేలుతాయి, వివరాలన్నీ మీడియాకి ఇస్తామని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇది మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుందండి. దీంట్లో ఏం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ తోటి మేము చర్చించుకోవాల్సిందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ దీనికి ఎటువంటి లేదు. సో ఇదన్నమాట నిజాలు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందంటే ఫస్ట్ రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మీద రుద్దడం, వైసీపీ ప్రభుత్వం మీద రుద్దడం బాగా అలవాటైపోయిన ప్రక్రియ అనమాట మనకు. ఇప్పుడు ఇది ఏకంగా బ్రెజిల్కు అంటగడ్డ రాకపోయింది అనమాట. అంటే ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో జగన్మోహన్ రెడ్డి సర్కార్కు సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆంధ్రప్రదేశ్కు డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పి ఒక బటగాల్చి మీదేసే వార్త. సో ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే కష్టమైపోతుంది. రాష్ట్రం పరువును వీళ్ళు అంటే ప్రతిపక్షాన్ని వీక్ చేసే క్రమంలో, ప్రతిపక్షం మీద బురద జల్లే క్రమంలో రాష్ట్ర పరువును, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాం అనే విషయాన్ని గుర్తిస్తలేరు. రేపు ఇట్లాంటి వాళ్ళకు ఓటర్లు తమ ఓటుతోనే చెంపదెబ్బ కొడుతున్నట్టు తీర్పియాలి. మొన్నటిదాకా చూసినాం కదా, ఉత్తరాంధ్రలో మన్యం ఏరియాలో పెద్ద ఎత్తున గంజాయిని వీటన్నిటిని ధ్వంసం చేసి ఇంచుమించు 500 మంది నిందితులను ఇదే జగన్మోహన్ రెడ్డి సర్కారు అరెస్ట్ చేసింది. ఇదంతా తెలియదా? గతంలో గుజరాత్లో అదాని సంబంధించిన పోర్ట్లో
పెద్ద ఎత్తున డ్రగ్స్గా బయటపడితే దానికి కూడా మూలాలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మన పచ్చపత్రికల కథనాలు రాపించినాం. ఇటు ఉంటుంది అనమాట. తీరా ఇప్పుడు తిరిగి కొడితే ఏమైంది, ఈ దామరచెర్ల సత్య ఈ ఓనర్లంతా మనోళ్ళే, మన తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని తేలిందన్నమాట. ఇప్పుడు మరి దీని మీద ఏం వివరణ ఇస్తారు వీళ్ళు చూద్దాం. ఇది నిన్న విశాఖలో వెలుగు చూసిన డ్రగ్ మాఫియా కలకలం. వాస్తవానికి దాని వెనుకల అసలు విషయాలు ఏందన్నది మొత్తం ఎంక్వైరీ తర్వాత డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.